శుభోదయం పిల్లలు. నా పేరు గంగాభవాని. మనం ఇప్పటివరకు తెలుగు వ్యాకరణంలోని విషయాల గురించి తెలుసుకున్నాం. తెలుగు వ్యాకరణంలో తెలుగు భాషలో వాక్యాలు ఎలా రాయాలి, పదాలు ఎలా రాయాలి, ఈ వాక్యాలని పదాలని ఎలా గుర్తించాలి, ఇలాంటి విషయాలన్నింటినీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం తెలుగు క్యాలెండర్ గురించి తెలుసుకుందాం. ఇలా తెలుగు క్యాలెండర్ని చూసినట్లయితే ఈ నెల జూలై నెల కాబట్టి జూలై నెల క్యాలెండర్ చూపిస్తున్నాను మీకు. మనకి ఇక్కడ చూసి అబ్జర్వ్ చేసినట్లయితే వారానికి 7 రోజులు ఉంటాయి. ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి పేర్లు. నెక్స్ట్ ప్రతి డేట్ కింద కూడా కొన్ని చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి. ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూసుకుంటే గురువారం 23వ తారీఖు. 23వ తారీఖు ఈరోజు ఏంటి అనేది తెలుగు లెక్కల ప్రకారం ఈ తెలుగు అక్షరాలన్నీ కూడా తెలుగు క్యాలెండర్ని సూచిస్తాయి. ఇప్పుడు మనం తెలుగు క్యాలెండరు అది ఎలా ఉంటుందనేది చూద్దాం. పిల్లలు బాగా చూడండి. వారానికి 7 రోజులు, అవి తెలుగులో ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. 7 వారానికి రోజులు 7. ఇలాంటి 4 వారాలు కలిపితే ఒక నెల. అర్థమవుతుంది కదా? 4 వారాలు ఒక నెల. 12 నెలలు ఒక సంవత్సరం. ఇంగ్లీష్లో లాగానే జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు ఉంటాయి, అది ఒక సంవత్సరం. ఇప్పుడు మనకు తెలుగులోకి వచ్చేసరికి, తెలుగు క్యాలెండర్కి వచ్చేసరికి వారానికి రోజులు 7. వారానికి రోజులు 7. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం. ఇక ఇప్పుడు మనం ఇంగ్లీష్ నెలలు, తెలుగు నెలలు చూడండి. ఇంగ్లీష్ నెలల్లో ఎలా అయితే 12 నెలలు ఉన్నాయో తెలుగులో కూడా 12 నెలలు ఉంటాయి. ఈ నెలల్ని మాసము అని కూడా అంటారు. నెల అంటే మాసము అని అర్థం. ఇప్పుడు తెలుగు నెలలకు వచ్చేసరికి 12: చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఇక్కడ చూడండి, 3వది జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏ మాసంలో ఉన్నాం మీకు నిన్నటి నుంచి అర్థమయ్యే ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో శ్రావణ మాసం పూజలు చేసుకోవాలి, శ్రావణ మాసం అది ఇది అని చెప్తూ ఉంటారు. అంటే మనం నిన్నటి నుంచి శ్రావణ మాసంలోకి వచ్చామన్నమాట. 21వ తారీఖు నుంచి శ్రావణ మాసంలోకి అడుగుపెట్టాం. సరే, ఇప్పుడు ఈ తెలుగు నెలల పేర్లు చూశారు కదా, ఇంకొకసారి చెప్తాను వినండి. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘం, ఫాల్గుణం. ఇక్కడ పక్కన మాసము అని చేరుస్తారు. ఇంగ్లీష్ నెలలకు వచ్చేసరికి ఇది జనవరి నెల అంటారు. తెలుగు నెలలకు వచ్చేసరికి ఇది చైత్ర మాసం అంటారు. చైత్ర మాసము తెలుగులో వచ్చేసరికి మాసము అంటారు. నెలని మాసము అని కూడా అంటారనమాట. పిల్లలు చూడండి, ఇక్కడ 3వది మార్చి అని వచ్చింది, అది తప్పు. అక్కడ జ్యేష్ఠము అని రావాలి. ఓకే, నెక్స్ట్ ఋతువులు. మనకి ఋతువులు అంటే సీజన్స్ అన్నమాట. సీజన్స్ కూడా కాదు, ఋతువులు. ఆ కాలక్రమంలో ఎలా జరుగుతుంది, ఏ నెలలో ఒక 2 నెలలు కలిపి ఒక ఋతువు ఉంటుంది. ఋతువులు 6. అవి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఈ 12 నెలల్లో 2 నెలలు ఒక ఋతువు అవుతుందన్నమాట. చైత్రం, వైశాఖ మాసాలని వసంత ఋతువు అంటారు. జ్యేష్ఠం, ఆషాఢాలని గ్రీష్మ ఋతువు. శ్రావణం, భాద్రపదం వర్ష ఋతువు. అంటే మనం ఏ ఋతువులో ఉన్నాం ఇప్పుడు? వర్ష ఋతువులో ఉన్నాం. ఆశ్వీజం, కార్తీకం శరదృతువు. మార్గశిరం, పుష్యం హేమంత ఋతువు. మాఘం, ఫాల్గుణం శిశిర ఋతువు. పిల్లలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఈ ఋతువులు
ఆ కాలాలలో ఆ ఋతువుల్లో ఏం జరుగుతుందనేది తర్వాత క్లాసులో నేర్చుకుందాం. ప్రస్తుతం ఈ కాలంలో ఈ పాఠంలో వారాల పేర్లు, వారానికి రోజులు 7, 4 వారాలు ఒక నెల, నెలకు 30 రోజులు ఉంటాయి. అలాంటి 12 నెలలు కలిపితే ఒక సంవత్సరం అవుతుంది. తెలుగు సంవత్సరాలకు మళ్ళీ ఇలాగే తెలుగు నెలలకు ఎలా అయితే పేర్లున్నాయో తెలుగు సంవత్సరాలకు కూడా అలాగే పేర్లు ఉంటాయి. ఋతువులు 6. హోంవర్క్: వారంనకు రోజులు ఎన్ని, అవి ఏవి, నెలకు ఎన్ని రోజులు, తెలుగు నెలల పేర్లు వ్రాయము, ఋతువులు ఎన్ని, అవి ఏవి. వారమునకు రోజులు ఎన్ని, అవి ఏవి. వారానికి ఎన్ని రోజులు? 7. అవేంటి? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. నెలకు రోజులు ఎన్ని? నెలకు ఎన్ని రోజులు? 30 రోజులు. తెలుగు నెలల పేర్లు వ్రాయండి. తెలుగు నెలలు ఎన్ని? 12. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘం, ఫాల్గుణం. పుష్యము, మాఘము, ఫాల్గుణం. ఋతువులు ఎన్ని, అవి ఏవి? ఋతువులు 6. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. అర్థమైంది కదా పిల్లలు? ఈరోజు మీకు ఒక చిన్న పజిల్ ఇవ్వబోతున్నాను, చూడండి. ఇక్కడ బాక్సులు చూసినట్లయితే మీకు చూడండి, ఇక్కడ ఒక 10 తాళ్ళను పెట్టి ఒక గడిని చేశాను. ఈ తా అనే అక్షరం ఆ పదంలో ఎండ్ అవుతుందన్నమాట. మనం 5వ తరగతిలో కూడా ఇలాంటి పట్టికలు చేయించాను, మీరు గుర్తొస్తాయి ఇప్పుడు ఇవి చేస్తే. తా గడికట్టును పూరించండి. ఈ తా ఉన్న గళ్ళని తా అనే అక్షరం వస్తూ వాటిని పూరించాలన్నమాట. బాగా చూడండి పిల్లలు, ఇక్కడ 10 ప్రశ్నలు ఇచ్చాను నేను. దానికి మీరు ఆన్సర్లు చెప్పాలి. ప్రతి ప్రాణికి ఉంటుంది తాతో. ఏముంటుంది? తాకు ముందు అక్షరం రాయాలా, వెనక అక్షరం రాయాలా? చూడండి, ముందు గడి ఉంటే ముందు గడిలో రాయాలి, వెనక గడి ఉంటే ముందు అక్షరం చెప్పాలి. ముందు గళ్ళు ఉన్నాయి. కొన్ని పదాలకి ముందు గళ్ళు ఖాళీలు ఇచ్చాను, కొన్ని పదాలకి తర్వాత గళ్ళు ఇచ్చాను. తర్వాత గళ్ళు ఇచ్చినట్లు తర్వాత అక్షరాలు రాయాలి అని అర్థం. ముందు గళ్ళు ఇస్తే తాతో పదం పూర్తవుతుంది అని అర్థం. ఇక్కడ బాగా వినండి పిల్లలు, తా అక్షరం ఉండాలి. మనం రాసే ప్రతి ప్రశ్న జవాబులో 10 ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. ఈ 10 ప్రశ్నలకి తా అనే అక్షరంతో సమాధానం వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి? నేను ఇక్కడ 10 ప్రశ్నలు ఇచ్చాను. 10 ప్రశ్నల సమాధానంలోనూ తా అనే అక్షరం ఉంటుంది. ఆ తా అనే అక్షరం ఎక్కడుంటుంది? మొదట ఉండొచ్చు, ఆఖరున ఉండొచ్చు. అలా గళ్ళు ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పదం చూస్తే తాతో మొదలవుతుంది, రెండో పదం కూడా తాతోనే మొదలవుతుంది. ఇక్కడ పదం అనకూడదు. రెండవ ప్రశ్నకి సమాధానం తాతో మొదలవుతుంది. మూడవ ప్రశ్నను చూడండి. ఈ తాకి ముందు గడిచానమాట. ఈ ముందు గడిచాను అంటే ఏంటి? రెండో అక్షరం తా, ఆ పదం తాతో పూర్తవుతుంది అని అర్థం. అర్థమైంది కదా పిల్లలు? ఆ రకంగా రాయాలి మనం ఆన్సర్లు. ఇప్పుడు ఫస్ట్ ఇది చూద్దాం. ప్రతి ప్రాణికి ఉంటుంది. ప్రతి ప్రాణికి ఏముంటుంది మీరు చెప్పండి? తాతో రావాలి. ఏముంటుంది? తల ఉంటుంది. ఏముంటుంది? తల ఉంటుంది. తల. ప్రతి ఇంటి గుమ్మానికి ఉంటుంది. ప్రతి ఇంటి గుమ్మానికి ఏముంటుంది? తలుపు ఉంటుంది. తలుపు. తాతో స్టార్ట్ అయింది కదా పదం. ఇద్దరు కలిస్తే జత. 2 పక్షులు కానీ 2 వస్తువులు కానీ ఏవైనా ఉంటే ఏమంటాం? జత అంటాం. మీరు ఇక్కడ గళ్ళను అబ్జర్వ్ చేయండి. జా ముందు గళ్ళలో రాయాలి, తర్వాత తా రాయాలి. తా ఆల్రెడీ నేను ఇచ్చేసాను కదా, జత వస్తుంది. కొడుకుని ఏమంటారు? తనయుడు అంటారు. ఏమంటారు? కొడుకుని తనయుడు అంటారు. కొత్త కాదు, మరేంటది? పాత. కొత్త కాదు, పాత. ఇప్పుడు ఈ వస్తువు కొత్తదా అని అడిగారు అనుకోండి, కాదు పాతది అని చెప్తాం. అట్లా కొత్త కాదు, పాత. ఇది ఒక వాయిద్యం.
ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఇది ఇన్స్ట్రుమెంట్. అది తాతో స్టార్ట్ అవ్వాలి. ఏంటది? ఒక వాయిద్యం, సంగీత వాయిద్యం. ఏంటది? తబలా. త బ ల తబలా 3 గళ్ళు అన్నమాట. వారానికి ఒకసారి జరిగే మార్కెట్. వారానికి ఒకసారి పల్లెటూళ్ళల్లో వాటిల్లో ఏం పెడతారు చెప్పండి? వారానికి ఒకసారి సంత జరుగుతుంది. సాకి సున్నా పెడితే సమ్ అనేది ఒకే అక్షరం కాబట్టి ఒక గడే ఇచ్చాను. సంత. హరిదాసు చేతిలో ఉండేవేంటి? ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ప్రశ్నకి 8వ ప్రశ్నకి గళ్ళు ముందు ఉన్నాయి, వెనక ఉన్నాయి. ఎనిమిదవ ప్రశ్న చూడండి అమ్మా ఒక్కసారి. ఇక్కడ తాకి ముందు 2 గళ్ళు ఉన్నాయి. హరిదాసు చేతిలో ఉండేవి అనే దానికి సమాధానం వచ్చేసరికి ముందు 2 అక్షరాలు, తా తర్వాత ఒక అక్షరం ఉంటుంది. ఏంటది? చిడతలు. చిడతలు 3వ అక్షరం అన్నమాట తా అనేది. అందుకని అటు ఇటు 2 ఇచ్చాను. తాంబూలానికి అవసరమయ్యేది ఏంటది? తాంబూలంలో ప్రధానంగా వాడేది ఏంటది? మనం తమలపాకు. తమలపాకు 5 అక్షరాలు. నిరంకుశంగా పాలించేవాడే ఏమంటారు? నిరంకుశంగా పాలించేవాడు అంటే నియంత. ఏమంటారు? నిరంకుశంగా పాలించే వాళ్ళని నియంతలు అంటారు. నియంత. పిల్లలు అర్థమైంది కదా ఈ గడికట్టు అంతా మీకు? చక్కగా ఈ గడికట్టులో ఉన్నటువంటి విషయాలని మీకు ఒక్కసారి 2 చెప్తాను వినండి. మీరు హోంవర్క్ పుస్తకంలో చక్కగా గళ్ళు గీకిపోయినా పర్వాలేదు, మీరు ప్రశ్న రాయండి. ప్రశ్న రాసి బ్రాకెట్లో ఆన్సర్లు రాయండి. ప్రశ్న రాసి దాని పక్కనే పిల్లలు హ్యాండ్ రైటింగ్ మాత్రం చాలా నీట్గా ఉండాలి. పదంలో అక్షరాలన్నీ పక్కన రాయాలి. పదానికి ఫింగర్ గ్యాప్ ఇవ్వండి. చక్కగా మీరు 5th క్లాస్లో ఎలా అయితే నోట్స్లు రాశారో అలాగే నీట్గా రాయండి. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. రాస్తారు మీరు. చూడండి. ప్రతి ప్రాణికి ఉంటుంది తల. ప్రతి ఇంటి గుమ్మానికి ఉంటుంది తలుపు. 2 కలిస్తే జత. కొడుకును తనయుడు అంటారు. కొత్త కాదు పాత. ఇది ఒక వాయిద్యం తబలా. వారానికి ఒకసారి జరిగే మార్కెట్ సంత. హరిదాసు చేతిలో ఉండేవి చిడతలు. తాంబూలానికి అవసరమయ్యేది తమలపాకు. నిరంకుశంగా పాలించేవాడు నియంత. పిల్లలు హోంవర్క్ అర్థమైంది కదా? ఈ 4 ప్రశ్నలకి జవాబులు రాయాలి, మళ్ళీ ఇది రాయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి క్యాలెండర్ని తీసి మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత క్లాస్లో ఏం చెప్తాను? ఋతువులు ఎన్ని, అవి ఎలా జరుగుతాయి, ఆ కాలాలలో ఏం జరుగుతుంది అనేది చెప్తాను. తెలుగు మాసాలకి ఆ పేర్లు ఎలా వచ్చాయో కూడా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. జాగ్రత్తగా అందరూ ఉండండి. మంచి ఆహారాన్ని తీసుకోండి. బయటికి వెళ్ళకండి. ఇంట్లోనే ఆడుకోండి. చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా హాయిగా ఉండండి. జాగ్రత్త పిల్లలు. టేక్ కేర్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.